ఇగో ఎండలు మండుతున్నాయి. అప్పుడే భగభగలు రాష్ట్రంలో 39 డిగ్రీలు తాకిన ఉష్ణోగ్రతలు 39 డిగ్రీస్కి వచ్చిందట. ఇంకొక డిగ్రీ అయితే 40. సో ఇప్పుడు మనం ఏడున్నాం? మార్చ్ 6 ఇది. ఇంకా మార్చ్ 6వ తారీఖే ఉన్నాం మనం. ఇంకా మార్చ్ అయిపోవాలా, ఏప్రిల్ అయిపోవాలా, మే అంత మళ్ళా. అంటే దగ్గర దగ్గర ఇంకా 3 నెలలకు పైన ఎండలు ఉన్నాయి. ఇప్పుడే 39, 40 వచ్చిందంటే ఇంక మరి రేపు పరిస్థితి ఏంది? ఈజీగా 45, 46 క్రాస్ అయినా ఆశ్చర్యం లేదు. అప్పుడే భగభగలు రాష్ట్రంలో 39 డిగ్రీలను తాకిన ఉష్ణోగ్రతలు. ఇవాళ 6 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఏ జిల్లాలవి? ఇగో ఖమ్మం జిల్లా, నల్గొండ, సూర్యాపేట్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి అండ్ ములుగు. ఇక్కడ 40 డిగ్రీస్ పైన నమోదయ్యే అవకాశం ఉందట. అందుకే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక 27 జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక పై 6 జిల్లాలు మినహాయిస్తే మిగిలిన 27 జిల్లాలకు శుక్రవారం అధికారులు ఎల్లో రంగు హెచ్చరికలు జారీ చేశారు. వీటిలో మహబాద్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల, జోగులాంబ, గద్వాల, వనపర్తి జిల్లాల్లో 39.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సో ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. ముఖ్యంగా వృద్ధులు అండ్ పిల్లలు బయట ఈ ఎండలో తిరగకపోవడమే చాలా బెటర్. సో చాలా డేంజరస్ ఉన్నది. అండ్ అన్నింటికంటే చాలా ముఖ్యమైనది వాటర్ ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయండి. ఇది చాలా 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 అవసరం. సో వాటర్ ఎక్కువగా తీసుకొని మీరు బయటికి వెళ్తున్నప్పుడైతే ఖచ్చితంగా వాటర్ బాటిల్ క్యారీ చేయడం బెటర్. రాష్ట్రంలో ఎండల తీవ్రత ప్రారంభమైంది. ఈ ఏడాదిలో తొలిసారి గురువారం ములుగు జిల్లా మంగపేటలో 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ప్రతి సంవత్సరం మనం ఈ వడదెబ్బతో చనిపోతున్న వాళ్ళ సంఖ్యను మనం చూస్తున్నాం. సో ఎందుకు అది చిన్న నిర్ణయం, మనం తీసుకునే నిర్ణయం వాటర్ రాకపోవడం వల్ల ఈ వడదెబ్బ తగులుతుంది ఎండకి తిరగడం వల్ల. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ప్రాణాలే పోతున్నాయనంటే ఒకసారి ఆలోచించండి. ఆదిలాబాద్ అర్బన్, జగిత్యాల జిల్లా ధర్మపురి, ఖమ్మం అర్బన్ ప్రాంతాల్లో 38.9 డిగ్రీలు, మరో 14 జిల్లాల్లో 38.5 డిగ్రీల సెల్సియస్ పైన ఉష్ణోగ్రత నమోదైంది. ఎప్పుడు? నిన్న. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగింది. మధ్యాహ్నం పూట 6 బయటకు వచ్చిన వారు నిట్టూర్చారు. 2 రోజులుగా అనేక ప్రాంతాల్లో సాధారణం కన్నా 2.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. శుక్రవారం 6 జిల్లాల్లో 40 డిగ్రీల పైన నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉండబోతున్నట్లు ఇప్పటికే భారత వాతావరణ శాఖ అవుట్లుక్ నివేదిక సూచించింది. ఈ వారంలో చాలా జిల్లాల్లో సాధారణం కన్నా 1 నుంచి 1.5 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. మార్చిలో సాధారణంగా 3వ వారం తర్వాత ఎండల తీవ్రత పెరుగుతుంది. కానీ ఈ ఏడాది మొదటి వారమే సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. మార్చి 20 లోపు గత 10 ఏళ్లలో అత్యధికంగా 2022 మార్చి 18వ తేదీన నల్గొండలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందట. ఎప్పుడది? 2022 మార్చ్లో. కానీ ఈ ఫస్ట్ వీక్లోనే దాటే అవకాశం ఉంది, ఫస్ట్ సెకండ్ వీక్ లోపే. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక భద్రాచలంలో 2022 మార్చి 18th రోజు 42.8 డిగ్రీస్ ఉందట. ఎండల తీవ్రత నుంచి రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం పూట 6 బయటకు రాకుండా నీడ పట్టున ఉండాలి. తగినంత నీళ్లు తాగాలి. ఎండల తీవ్రతకు వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున చల్లని ప్రాంతాల్లో ఉండే ప్రయత్నం చేయండి. ఉత్తర భారతం నుంచి గాలులు వస్తున్నాయట. ఉత్తర భారతదేశం నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయి. గాలుల్లో ఈ తేమ శాతం తక్కువగా ఉన్నది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గాలి కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నా వేడి అధికంగా అనిపిస్తున్నది. రాష్ట్రం పైన ద్రోణి ఒకటి కొనసాగుతోంది. దీనివల్ల కొన్ని ప్రాంతాలకు వేడి నుంచి ఉపశమనం అనిపించిన 4 రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందట. సో బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. సమ్మర్ ఎండలు ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి.